హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రౌడీ ఆషు. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి బోనాలు వ్లాగ్ అనమాట. మా ఇంట్లో మేము బోనం ఎలా చేస్తామో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రౌడీ ఆషు. సో చూసారు కదా, మామిడి తోరణాలన్నీ కట్టేశారు. ఇంట్లో ఎవరి హడావిడి వాళ్ళదుందనమాట. నేనైతే నా పని చేసుకుంటూ కూర్చున్నాను వీడియో తీసుకుంటూ. అండ్ మా మమ్మీ ఇంకా మెయిన్ టైంలో బెల్లం కట్ చేయమంటే ఇంకా కట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. అండ్ మేము వచ్చేసి ఇది ఎవ్రీ టైం కుండల్లో చేస్తాము బోనం అనేది. బట్ ఈసారి ఇది కొత్తవి గిన్నెలు తెచ్చారని చెప్పేసి దీంట్లో మా మమ్మీ అయితే చేస్తుంది. నార్మల్గా అయితే కుండ అయినా సరే, ఈ గిన్నెలు అయినా సరే, దేంట్లో అయితే మనం బోనం అయితే దేవుని దగ్గర తీసుకెళ్తామో దాంట్లోనే యాక్చువల్గా అయితే అది నైవేద్యం అనేది ప్రిపేర్ చేయాలి. అండ్ కొంతమంది అలా కాకుండా ఫస్ట్ అది తీసుకెళ్ళే గిన్నెని ఆర్ కుండని డెకరేషన్ అయితే చేసేసి తర్వాత నైవేద్యం తీసుకొచ్చి దాంట్లో పెడతారనమాట. సో మమ్మీ అయితే ఆల్రెడీ నైవేద్యం అయితే కుక్ చేసింది. సో అదే గిన్నెకి ఇప్పుడు డెకరేషన్ అయితే చేస్తుందన్నమాట. గిన్నె అయితే చాలా వేడిగా ఉండే. అండ్ మెయిన్ టైంలో నేను మామిడాకులు అయితే కడుతున్నాను, అంటే కంకణాలు అయితే కడుతున్నాను అనమాట. సో అండ్ ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయాయి అనమాట. అండ్ బోనాలు అనగానే చాలా అంటే చాలా స్పెషల్ పండుగ మా తెలంగాణలో అయితే. అండ్ ఎలా ఉంటుంది అంటే, బోనాలు వస్తున్నాయంటే ఒక 2 months వరకు మొత్తం ఫుల్ హడావిడి ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో ఒకటైతే ఎల్లమ్మకి అండ్ ఇంకోటి వచ్చేసి పోచమ్మకి అనమాట. బోనం అయితే చూసారు కదా, 2 అయితే రెడీ అయితే అయిపోయాయి. ఫస్ట్ అయితే పోచమ్మకి అయితే బోనం అయితే తీసుకెళ్తున్నాము మేము. అండ్ టెంపుల్స్ కూడా వచ్చేసి కొంచెం ఒకటి నియర్ బై ఉంటుంది, ఇంకొకటి కొంచెం ఫార్ అవే ఉంటుంది అనమాట ఇంటి దగ్గర నుంచి. సో ఈ బోనం ఇట్లా ఎత్తుకున్నప్పుడు అలా నిండుగా రెడీ అయ్యి అలా బోనం ఎత్తుకున్నప్పుడు చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట అది అలా ఎత్తుకున్నప్పుడు. అండ్ ఇంకా ఇంట్లో అందరు ఇంకా లైన్గా కాలు అయితే మొక్కుతారు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా దేవత వచ్చింది అన్నట్టు వాళ్ళు భావిస్తారు. సో ఫస్ట్ అయితే ఇంకా బోనం అయితే ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. పోచమ్మ టెంపుల్ దగ్గర తిరగాలి అయితే ఇంకా ఆల్మోస్ట్ 3 to 5 rounds తిరగాలి. అండ్ తిరిగేసిన తర్వాత బోనం అయితే ఎక్కిచ్చేసాము. అండ్ నెక్స్ట్ బోనంకి అయితే చూసారు కదా, మేము ఇల్లు వచ్చేలోపు ఇది దీపం చాలా పెద్దగా అయిపోయింది అనమాట, మొత్తం అఖండ దీపం లాగా. సో దాన్ని కొంచెం చిన్నగా చేసి ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేస్తుంది అనమాట. బోనంని తీసుకెళ్లే ముందు ఇట్లా పూజ చేసి తీసుకెళ్తారనమాట టెంపుల్కి. సో మమ్మీ అయితే పూజ అయితే చేస్తుంది, చూసారు కదా. అండ్ ఎవ్రీ టైం ఈ బోనాల పండుగ అనేది మన తెలంగాణలో ఆల్మోస్ట్ సిటీలో జూన్ మంత్లో వేసుకుంటారు. అండ్ విలేజెస్లో ఆగస్ట్ మంత్లో సెలబ్రేట్ చేస్తారనమాట. ఆషాఢ మంత్, శ్రావణం 2 నెలలు బోనాలు అనేది నడుస్తూనే ఉంటుంది, ఒక ఏరియా కాకపోతే ఇంకొక ఏరియా అనమాట. సో ఇది అనమాట. అండ్ ఇది వచ్చేసి మా పలారం బండి అనమాట. కాలనీలో పలారం బండి అనేది